నల్గొండ జిల్లాలో జరిగిన మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన జరిగింది. 1981 సంవత్సరంలో గెలుపొందిన సర్పంచ్కి తిరిగి గ్రామ ప్రజలు పట్టం కట్టినారు. చిట్యాల మండల పరిధిలోని వెలిమినేని గ్రామానికి చెందిన బొంతల చంద్రారెడ్డి సిపిఎం పార్టీ నుండి పోటీ చేసి 307 ఓట్లతో మెజారిటీ సాధించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రారెడ్డి హామీ ఇచ్చారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రతి వార్డు సమస్యలను క్లుప్తంగా పరిశీలించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. వెలిమినేని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏ ఉద్దేశంతో అయితే మీరు నన్ను సర్పంచ్గా గెలిపించారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కొరకు నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధిని ప్రాథమికంగా గుర్తించి ప్రాధాన్యత క్రమంలో మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాన సమస్యలు కోకొల్లలో ఉన్న గ్రామంలో ఎన్నికైన తర్వాత ప్రజాప్రతినిధిగా ఎవరైనా కానీ ప్రజలకు సంబంధించిన అంశాలను వారిని క్షుణ్ణంగా ఒక్కొక్క అంశాన్ని పూర్తి చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆ ఉద్దేశంతో మన ఈ గ్రామాన్ని మరొకసారి అభివృద్ధిలోకి తీసుకురావడానికి నా శాయశక్తిగా కృషి చేస్తాను. 81లో కూడా మొదటిసారి నేను సర్పంచ్గా ఎన్నికైనప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశాను. ఇప్పుడు కూడా అదే క్రమంలో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్యలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి, అన్ని ఒకసారి పరిష్కరించలేము, కానీ ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అందుకని ఒక ప్రణాళికను ముందు గ్రామంలో వార్డు వారుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళికను అన్ని వార్డులు కలిసి గ్రామ ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళిక ఆధారంగా మన కార్యక్రమాలు చేసుకుని డెవలప్మెంట్ ముందుకు పోవాలని చెప్పి అనే ఒక నిశ్చయంతో ఉన్నాను. ఆ క్రమంలోనే నేను మీ ముందుకు నన్ను ఆదరించి ఈ ఎన్నికల్లో ఎంతో శ్రేయవసన కూర్చి నన్ను గెలిపించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరోసారి తెలియజేసుకుంటున్నాను.